శ్రీ శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషదే భవరోగిణ నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తికి శరణిస్తూ చెప్పవలసిన సరళంగా ధారణగా చెప్పాలని శరణిస్తూ కాంచీఖండం ఒక పీఠికములో కొన్ని వాక్యాలు చదువుదాము. 1889లో దాని దగ్గర ఉన్నటువంటి ఆ సంవత్సరంలో సర్వధారి సంవత్సరంలో క్రీస్తు శకము శ్రీ కార్వేటి నగర ప్రభు పరిష్కరించబడిన పండిత పరిష్కృతము గావించిన తెలుగు లిపిలో ప్రకటించిన స్కాంద పురాణ అంతర్గతమగు కాంచీఖండం. ఈ కాంచీఖండానికి మూలం. ఇందు 50 అధ్యాయాలు ఉన్నాయి. శ్రీనాథుని మరిది అయినటువంటి దుగ్గకవి తెలిగించిన కాంచీ మహాత్మ్యమునకు మూలం తెలియదు నాకు. కానీ అసలు ఆంధ్రీకృతం ఎక్కడుందో కూడా తెలియదు, కాలగర్భం అయిపోయింది. ఈ కృతికి మూలం ఈ ముద్ర సమయంలో ముత్యాల ప్రభువుకి అంకితంగా 5 ఆశ్వాసాలలో శ్రీ కొప్పరాజు సుబ్బరాయ కవిచే రచించబడిన 19వ సంవత్సరం ముదితమగు కాంచీ మహాత్మ్యమునకు ఈ శృతి ఒక ప్రతి నాకు కనిపించింది. అది ఈ మూలమునకు చాలా దగ్గరగా ఉంది. దానిని చూసి చెప్తున్నాను. అయితే దగ్గరగా విన్నాను కానీ ఎప్పుడూ వినలేదు. అందువల్ల నేను కాంచీఖండంలో పేరాప్రభు వస్తే నేను చూసుకున్నాను అని కాంచీ ప్రాంతర్గతము మూలమే దీనికి అని చెప్పారు. అది దొరకలేదు దుగ్గగా రాసినటువంటి. కానీ ఆ దగ్గర కాంతి ప్రాంతర్గతం కథ నేను తీసుకున్నాను. కార్వేటి ప్రభు యొక్క నగర ప్రభు రాసినది పండిత పరిష్కృతమైనటువంటి అని తీసుకొని మిక్కిలి చాలా పాతబడిన చరిత్రలా కాకుండా, చరిత్రలు అంటే పురాణం అంటాం సత్యదూరం కాదు కదా. ధర్మప్రబోధం చేస్తున్నప్పుడు ప్రధాన ఉద్దేశము అందరి కథలు సత్యములా అసత్యములా అనే దాంతో చర్చ పెట్టకూడదు. ఆంతమేంటి కాల ప్రభావంలో చాలా సంభవిస్తూ ఉంటాయి ఇలాంటి కథలు. నాటికి నేటికి కూడా నామాత్రంలో భేదాలుంటాం మామూలే. దీన్ని ఎక్కువ చెప్పక్కర్లేదు, అభేదం లేదన్నమాట. కనుక పురాణ అపి నవ్యం అని పురాణమునకు అభియుక్తం అని చెప్తున్నారు. దానికి అర్థం చెప్పారు. అంతేకాకుండా చాలామంది మతావేశపడిన స్థానిక మంది ఎక్కువ పరిక్షితము చేశారు, పరమార్థాలు చేశారు, అనుచిత్యాలు కూడా వేరుగా చిత్రించారు. శివతత్వ ప్రధానములన్నీ కూడా పురాణముల సైతము కూడా పరదేవ దృశ్యంతో శివదృశ్యం కూడా చేశారు. కేవల అద్వైతముగా నాకు దీని దోహదం వసింగింది ఈ కథ. కనుక శివపురాణం మందు ఉన్నటువంటి శివపారమ్యమే ఉండుటి ఉత్తము. కనుక దాన్ని నేను సంపూర్ణంగా విడిచి అనువాదం చేయలేదు. అట్టి కథలు అని తెలుసుకోవాలి. ఇది 8 ఆశ్వాసాలు కాంచీఖండి 8 ఆశ్వాసాల యొక్క అదేంటో ఒకసారి చూద్దాం. ఇందులో అన్నీ కూడా తన స్వంతంగా రాసినవే. 2వ ఆశ్వాసంలో గజేంద్ర మోక్షం, సరస్వతీ బ్రహ్మల సంవాదము, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ కృష్ణావతారములు. పరశురాముడు రాముడు కృష్ణావతారములు ప్రసంగము కలదు. మూలమున భిన్న స్థలములో ఉన్న ఈ ఇంచుకో మార్పుతో ఒక చోట చేర్చి తిని అందులో రాసి చెప్పారని ఆయన చెప్పారు. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది శివశ్చ ఉదయో విష్ణుశ్చ హృదయం శివ అని ఒక ఉంది. దానికి అనుగుణంగా ఇద్దరు కూడా స్నేహాన్ని ప్రతీకులు శివకేశవులు. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచిపెట్టకూడదు. అందువల్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా ఆ కథలు చెప్పుకుంటున్నాము. దశావతార కథల తర్వాత ఏమైందో మనం చెప్పుకోవటం లేదు. దాని గురించి గురువుగారు నరసింహావతారం గురించి చెప్పారు. ఏమి చూద్దాం. నరసింహాకృతితో హిరణ్యకశిపున్ మర్దించి తద్రక్త నిర్చరణింగ్రోలి చెరించు నన్ను మిగులం ప్రార్థించే ప్రహ్లాదుడు శ్రీయున్ దేవతలున్ ప్రసన్నుడగు ఈ శ్రీనాథ అంచున్మది చోరదు ఆ ప్రార్థన దుష్ట దైత్య రుధిర స్రోతంపై కైపెక్కుటన్. విష్ణుమూర్తి అందరికీ చెప్తున్నారు, శివకథలు చెప్తున్నారు. ఇద్దరు ఒకరు కాబట్టి ఒక కథలు చెప్పుకొని శివుడు విష్ణువు శివత్వం శివుడితో వైష్ణవ ఇది ఏకేశ్వర ఉపాసన, అద్వైత భావం. ఆ భావంలో ఇక్కడ చెప్తున్నారన్నమాట. ముందు మంచి అర్థమవుతుంది.
అప్పుడు చెప్తున్నాడు, నాకు చాలా నేను తెలుసుకోలేకపోయాను ఆ స్థితి అని చెప్తున్నాడు. అప్పుడు చెప్తుంటే వాళ్ళు అన్నారు, హరునర్థించిరి వారు. ప్రహ్లాదుడు, దేవతలు అందరూ కూడా, లక్ష్మీదేవి కూడా సాధించింది. హరునర్థించిరి వారు, వారు అభయం ఆ స్వామి ఇచ్చెన్. హరునర్థించిరి వారు, హరికి అభయం ఆ స్వామి ఇచ్చెన్. కృపాపరుడై సత్వరుడై సితార్తి హరుడై వచ్చిన్. ననుంచేరగా శరభాకారము సాళువాకృతి. ఆ చంద్రార్క వైశ్వానర స్ఫురద్వాక్షిత్రయమున్ భయంకర వపు స్ఫూర్తిని ప్రవర్తింపుచున్. ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తిని ప్రార్థించారో, లక్ష్మీదేవి, దేవతలు అందరూ ప్రార్థించినా వాళ్ళకి అభయం ఇచ్చి శివుడు సంతోషంతో, కృపతోటి తను గబగబా వచ్చి ఆత్మప్రాణ రక్షణ వచ్చి నా దగ్గరికి వచ్చి ఎలా వచ్చి శరభాకృతితోటి వచ్చాడు. ఎలాగా ఆ పూర్తి సలైనటువంటి బాగా ఎక్కినటువంటి వైశ్వానుడు, ఆ చంద్ర తారక వైశ్వానుడు అంటే బాగా సలగా వేడిగా ఉన్నటువంటి అహం వైశ్వానరు భూత్వ ప్రాణాంశం అన్నట్టుగానే అలా సృష్టించేటువంటి వైశ్వాంత స్ఫూర్తి ప్రకాశిస్తున్న రక్షిత 3 కళ్ళతోటి ఉన్నటువంటి భయంకరమైనటువంటి శరీరంతో ఆకారంగా ప్రవర్తింపుతూ వచ్చాడు. ఎలా వచ్చాడు? ప్రళయ కాళీను దుర్గాదేవి నిజవక్షభాగములన్ విజృంభణము మెరయా. బడబానలుడు కాలభైరవుడు జఠరము నా హృదయం ముందు గ్రాలుచుండా. వ్యాధియు మృత్యుదేవతయు ఒండొంటితో 100 భాగములు కేరియాడ. ప్రళయ జీమూత కర్కశ నిస్వనమందును రోష దుర్లక్షణ దారుణముఖుండు. ఎలా వచ్చాడు? భయంకరమైనటువంటి ప్రళయకాలంలో వస్తున్నటువంటి కాళికాదేవిలాగా, దుర్గాదేవిని తన యొక్క వక్షంలో భాగంలో ఉన్నట్టుగా, విజృంభిస్తున్నట్టుగా, మెరుస్తున్నట్టుగా. బడబాలంటే కార్చిచ్చు అన్నమాట. సముద్రంలో పుట్టిన కాలభైరవు కార్చిచ్చులాగా, కాలభైరవుడు ఉన్నట్టుగానే జఠరంలో పొట్ట ఏందో జఠర భాగంలో హృదయంలో కూడా అలా కారుతూ ఉంటే, లక్ష్మీదేవి అందరూ ఒక ముగ్గురు వస్తుంటే, వ్యాధి మృత్యుదేవత కూడా ఒక్కొక్కటి వ్యాధితోటి మృత్యుదేవతతో కూడా ఒక్కటే పోగా ఇలా భయంకరంగా వచ్చి 100 భాగములను కెరియాడ. అనేక 100 అన్ని 100 అంటే అనేక అనంతమైన భాగాలతోటి, ఒండునితోటి, దేవతలతో, మృత్యుదేవతతో, వ్యాధితోటి బడబాత అందరూ వస్తుంటే, అన్ని గుమ్ముకు వస్తుంటే, అన్నిటితో సహజ తంతంగా వస్తుంటే, ప్రళయం జీమూతమైనటువంటి మేఘంలాగా కర్కశమైన ధ్వనితోటి, రోషణంతో, దుర్లక్ష్యమైనటువంటి దారుణమైన రోషణంతో, పౌరుషంతో ఉన్నటువంటి వాడిని వస్తున్నట్టుగా ఉన్నాడు. ఇంకెలా ఉన్నట్టయినా చండ బాగా వేగంగా వస్తున్నటువంటి ఈ గాలిలో ఉన్నట్ట. 8 కాళ్ళు. అలాగే కులిసం అంటే వజ్రాయుధంతో బాగా నిష్ఠురమైనటువంటి, పదునైనటువంటి, బాగా పదులుగా ఉండాలి, గట్టిగా ఉండాలి అలా ముఖం కలవాట. ఇంకెలాంటి వాడు విలయమైనటువంటి, పూర్తిగా లయించడం అవకాశం ఉండి కాలపద్యునిలాగా, అంటే కాలం కాని కాలంలో కాలాన్ని తిన్నట్టుగా. కాలం అంటే సమయం అన్నమాట. ఇంకోటి కాళికాది. ఇంకా పద్యం అంటే మేకం అన్నమాట. అంటే హుంకారముడు, మేఘ గర్జనలాగా. నీలగ్రీవుండు, నీలం అంటే సంవత్సరం నలుపు అర్థం. నల్లటి మొహం కలవాడు. సార్వమూర్తి హరుడు. సర్వసారుడులాగా మూర్తి హరుడు పోయి వచ్చాను. అలా వచ్చాడు చెప్తున్నారు. ప్రళయ కాళీం దుర్గాదేవి నిజపక్ష భాగములను విజృంభణము మెరయా. బడబానలుడు కాలభైరవుండును జఠరమున హృదయమందు గ్రాలుచుండ. వ్యాధియు మృత్యుదేవతయు నుండొంటితో 100 భాగములు కేరియాడ. ప్రళయ జీమూత కర్కశ నిస్వనుండు రోష దుర్లక్ష దారుణు ముఖుండు. చెండ మారుత వేగుడు అష్టాపదుండు కులిస నిష్ఠుర శాఖనకుండు. కులిస నిష్ఠుర శాతనకుండు.
విలయ కాల పర్జన్య నీల విగృండునగుచు శరభసాళివ మూర్తి హరుడు వచ్చే. ఇంకెలా ఉన్నట్టేనా? ఐదం పూర్వ ప్రభావం, ఎప్పుడు చూడనట్టు మొహంతో పటు ప్రతాపంతో ఎప్పుడు పోనట్టుగా అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి పట్టుదలతో కూడినటువంటి పటు అంటే పట్టుదల. రెండోది తన యొక్క విజృంభణ కూడా చెప్పచ్చు. అలాంటి గర్వంతో కూర్చున్నటువంటి గర్వం చేసి గుడ్డినటువంటి సురేంద్ర దేవతల యొక్క ఇంద్రుడైన దేవేంద్రుడు అందరూ కూడా అందరితో సమానంగా ప్రాపణమైన కూడుకున్నటువంటి విజృంభిస్తున్నటువంటి సంభ్రమం చేత తొట్టుబాటుతో విజృంభిస్తున్నటువంటి విజృంభణతో ప్రకటిస్తున్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా విద్రావణం అంటే మొత్తం అంతా ప్రకాశించి వ్యాపించినటువంటి బ్రహ్మాండం అంతా అందులో కలిసిపోయి ఉన్నటువంటి ఆ నృసింహ రూపంలో వచ్చాడు. ఎలా చూడండి. ఐదం పూర్వ వర ప్రభావపటు గర్వాంధా సురేంద్ర ప్రమాపణం సంరంభ విజృంభణ ప్రకటిత బ్రహ్మాండ విద్రావణ స్వన దుర్లక్ష్య నృసింహరూపమున విభ్రాజిల్లు నన్ను భయాంగనే కైసేసే తదీయ భీకర కటాక్ష ప్రేరణోన్మత్తయ్యి. వాడు ఎలా ఎంత ఎప్పుడు చూడడం కాస్త శ్రేష్టంగా అటువంటి వచ్చిన గోబ వచ్చి వాడికి వచ్చి అందు వెంటనే భయాంగంలో భయం స్త్రీని కౌలు నన్ను వచ్చి నన్ను చేతితో కైసేసే పట్టుకున్నాడు. నన్ను వచ్చి ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి అష్టాపదులు కాలభద్రుడు ఉంది సర్వసాలు ఎప్పుడైతే ముట్టుకున్నాడో వచ్చి పట్టుకున్నాడో సుమను వచ్చి భయంగా వచ్చి కోగలించుకున్నాడో వెంటనే ఆ ప్రయాణం చేట ఆ ఉన్మత్తంతో బాలున్మత్త పిశాచివాత బాలుడిలాగా పిచ్చివాడిలాగా ఉన్మత్తుడిలా బాలుడిలా ఉంటాడు, పిచ్చాడిలా ఉన్మత్తుడిలా ఉంటాడు, ఉన్మత్త పిశాచాడిలా ఉంటాడు. ఇక్కడ అన్ని రకాల ఇళ్ళు కలిసి ఉన్నాయి సాళివ శ్రహమూర్తిలో. ఆ ప్రేరణతో వచ్చిన వాడితో అలా వచ్చేస్తే వెంటనే శివరూపమున చూతు భీషణ ఫణి శ్రేణు తలందాల్చుజోన్ భువనాభీలము కాలకూటము వెసన్ గుగ్గిళ్ళుగా మింగుచో వివిధాకార కరాళ వేషములనే వీక్షించి ఇంకాని ఆ భవున్ ఎన్నండును చూడన్ ఎమ్మెయి జగధ్వంసములన్ రేయడన్. ఎప్పుడు కూడా ఆ సూర్యం ఎప్పుడైతే కౌలించిన మామూలు రూపం వచ్చింది అంటే శివస్య ఉదయ విష్ణుస్య ఉదయం శివ లోకాన్ని రక్షించడానికి సమయానుకూలంగా మా అందరిని రక్షించడానికి కాపాడటానికి అవతారం వచ్చి మన కాపాడడానికి వచ్చిన రూపం అది. విద్యలో ఒకటేం చెప్పడం అన్నమాట. ఒకళ్ళు వస్తున్నా చెప్పినట్టుగా వస్తాం కానీ ఆ రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. నాకే ఆశ్చర్యంగా ఆ రూపాన్ని చూస్తుంటే ఎన్నో చూసా శివుని యొక్క వేషాలు రూపాలు, కానీ ఇది మాత్రం ఎక్కడా చూడలేదు. ఆ విషం మింగాడు కాలకోటం భువనాభినంజనుడు సముద్రమసన విషం తిన్నాడు. అప్పుడు కూడా ఇది ఉగ్గిళ్ళుగా తినేసాడు విషమంతాను, ఇలా నోట్లో పోసేసుకున్నాడు. ఏమి కూడా ఆకుండా తాగేశాడు. అలా అనేక రూపాలు చూశాడు, వివిధ అనేకమైనటువంటి ఆకార కరాలతో వేషాలతో చూశాడు. మెళ్ళో పోగులు వెండి పెట్టుకున్నాడు, మెండ కమండాలు పెట్టుకుని కపాలు పెట్టుకుని తిరిగాడు. ఎప్పుడు చూడలేదు ఆ భవుని, ఎన్నో చూడలేను. జగధ్వంసములు కూడా ఎన్ని జగధ్వంసాలు చేసి ఎన్ని కాళప్రయాలు చేసి ప్రళయకాళాలు చేశాడు, ఎక్కడ నేను చూడలేదు అని చెప్తున్నాడు. ఇంకా ఎలాంటి వాట ఇంకా శమనరహిత కోపస్పందమానాథరోష్టున్ సమధిక శిఖినేతృన్ చెంచలాత్యుగ్ర జిహ్కున్ అంజిహున్ దమితద్భువనంజాలున్ దర్పకధ్వంసినీసున్ శమిత సకల దోషున్ చంద్రం చూడాలంచు చంద్ర చూడాలి ఆద్యున్ చంద్రుని యొక్క చూడాలి. చంద్రుని తల్లబడి ఉంటే మొట్టమొదటి వాడు ఆయన తల మీద ఎత్తిపెట్టినాడు. ఇంకా శమించమంటే సకల దోషుడు అన్ని రకాలు శమింపజేస్తాడు. ఇంకా పొగర్ని అందిస్తాడు. మన్మధుడిని కూడా పొగరని చేస్తాడు, ధ్వంసిని ఈసుని. ఇంకా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి భువన్ రక్షిస్తాడు. మనం చేసి వాళ్ళు చేయించాలి, అలా కూడా చేశాడు. ఇంకా చించిన మేషం చిరుస్తుంటే ఆ చుగ్రజిహ్వన్ కలిస్తూ నాలుగు అంటే కళ్ళు నన్ను భయంకరంగా నోరుపెట్టి నాలుగు కలిసి కాబట్టి కాలభైరవుడు. అలాగే
సమధికమేంటి సిఘనేత్రుడిని, శిఖము మూడో కన్ను జ్ఞానేత్రం కలవాడు. ఇంకా శమనమేంటి దమంతో కూడి శమనం లేకుండా కోపంతో కూడి కోపంతో కూడా పళ్ళు నోటికని పెట్టి కొరికినట్టు వాడు. అది చెప్తున్నాడు. శమనరహిత కోపస్పందమానాథరోష్టున్ సమధిక సిహినేత్రున్ చెంచలాద్యుగ్రజిహ్వున్ దమిత భువన కాలున్ దర్పక ధ్వంసినీసున్ స్వమిత సకల దోషున్ చంద్రచూడాలు నాద్యున్ కని భయమున్ వెనుక భక్తియిన్ పెనుగొన అర్చించినాడా విదురసితమ్ముల్ కొనుగోళ్ల తనువు నింతలు తునుకులుగా చేసి హరుడు తృష్టిగనంగా. అలా నేను భయపడుతూ వెనక్కి తగ్గుకుంటే దాంతోనే నేను పూజించాను, అర్చించాను. బిదురమైన సత్తులతో చూస్తే కొనగోళ్ళు తనువు అన్నీ కూడా అయిపోయిన తునుకులుగా చేసిన హరుడు తృష్టి శివుడు సంతోషించేట్టుగా నేను ఉపసంహారం చేస్తున్నాను. నరసింహావతారం ఉపసంహారం చేస్తున్నాను. జయ జయ నృసింహావతారాన్ని దాని ఉపసంహరించి కూడా శివుడు సర్వసార రూపంలో వచ్చాడు, రక్షించాడు. శివస్తు విష్ణు ఉదయం శివ చెప్పినట్టు అర్థమవుతాను. జయ జయ సర్వతోముఖ ప్రసన్న ప్రార్థించాడు అన్నమాట విష్ణువు శివుని. జయ జయ సర్వతోముఖ ప్రసన్న మహేశ్వర దుష్ట శిక్షణ జయ జయ కాలకాల పరమేశ్వర శిష్టరక్షణ జయ జయ అంబరాంబర విలోచన భక్తపోషణ జయ జయ పాహి పాహి శివ శంకర చంద్రకిశోరమండన జయ కాకోల నిబర్హణ పశుపతి సర్వం సహాస్యందన జయ కళ్యాణ ధనుద్ధర భవహర అర్కవీక్షణ జయ గంగాధర చంద్రమోమకుట విశ్వక్షేమ సంధాయిక జయ గౌరీశ్వర సర్వమంగళ విరాజద్రూప పాప జయ కాకోల నిబర్హణ పశుపతి అంటే స్థావర విశేషణ అన్నమాట. నరక రౌరవాది ఏంటి నరక సమయం అంటే ఉద్యానం ఉద్వాసముద్రం అలా పశుపతి సర్వం సహా చంద్రుడి వాడు. చంద్రమకుడు అన్ని అర్థమని చెప్పట్లేదు. చంద్రాక వర్ణీశ్వర మూడు కనుగలవాడు అగ్నితో చంద్రమోమకుట అనగానే ఆలోచించాలి. చంద్రమోమకుడు అంటే స్థావర విశేషుడు అంటే చంద్రుడు శివుని యొక్క నెత్తి మీద ఎలా చంద్రుడున్నాడు. చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం అని మార్కండేయుడు స్థితిలో ఉన్నాడు. అంటే మూలాధార సహస్ర వరకు పైకి వెళ్ళి అక్కడ కిందకి మీదకి శివోపాసనతో సర్వ ఉపనిషత్తుల సారమైన పంచాశ్రుతితో కూడినటువంటి కింద మీదకి అజ్ఞాసత్వం తిరుగుతూ ఉంటే ప్రసరిస్తూ ఉంటే ఆ పైన చంద్రుడితో విహరిస్తూ సరదాన్ని ఇస్తాం అందులో అమృతాన్ని పోస్తున్నట. అమృత స్వరూపుడు మృత్యుంజయ రుద్రయ నీలకంఠాయ అమృతేశాయ సర్వాయ అమృతంతో మన చక్కగా సంతోషిస్తున్నట్ట. అమృతధార అందుకు చంద్రమూట అంటే అమృతధార. చంద్రుడి యొక్క ఆహ్లాదకత్వం చంద్రత్వం ఎలా ఉందో ఆ పైనుంచి అమృతంతో వర్షిస్తున్నాడు. చంద్రమౌకుడు అంటే ఆ చంద్రుడి యొక్క ఆహ్లాదకత్వంతో మనకి అమృతధారణ వస్తువుతో ఇక్కడ సోముడు అంటే ఒమ్ముతో కుండవాడు అని చెప్పాలి. చంద్రమొమ్మగుట రెండోది చంద్రుడితో అమ్మి ఉన్నవాడు అని అర్థంతో అక్కడ చంద్రమొమ్మ ఆయన వచ్చి రక్షిస్తున్నాడు అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ అని చెప్పుకుంటే అవి అర్థమవుతుంది. అలాంటి అర్ధనారీశ్వరుడు మనకి శివుడు మనకు కనిపించాడు. శాంతింపుము శరభేశ అనంత అని అభవు వేడ అతడు ప్రీతిని శాంతించి సగనాకు నిరంతర తత్పాద సేవ ఆసనా శక్త్యాసన ఆసక్తమతిన్ శాంతింపుము శరభేశ అనంత అని అభవు వేడ అతడు ప్రీతిని శాంతించి ఒసగనాకు నిరంతర తత్పాద సేవ ఆసేవనాసక్తమతిన్ సంసేవనాసక్తమతిన్. అప్పుడు ఒకసారి మళ్ళీ పద్యం. నరసింహాకృతితో హిరణ్యకశిపున్మర్దించి తద్రక్త నిర్జరణిన్ క్రోరి చరించు నన్ను మిగులున్ ప్రార్థించ ప్రహ్లాదుడు
సిరిజిందేవతలను ప్రసన్నుడగు ఈ శ్రీ ప్రసన్నుడగు మీ శ్రీనాథ అంజున్మతిన్ చోరదు ఆ ప్రార్థన దుష్టదైత్యరుధిర ప్రోతంబు కైపెక్కుడన్.